వడ్డించే సాంబార్లో కప్ప కనిపించింది. ఆ ఫుడ్ తినగలరా? అప్పటికే తిన్న వాళ్ళు కూడా వాంతులు చేసుకున్న పరిస్థితి. ప్రతిష్టాత్మకమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ మెస్ లో కప్ప సాంబార్ తయారీపై స్టూడెంట్స్ రోడ్డెక్కారు. రాత్రి సమయంలోనే నిరసన తెలిపారు. భోజనంలో నాణ్యత లోపిస్తుందని వారం క్రితం జెర్రీ కూడా వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. ఏఎన్యూ విద్యార్థినుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. విద్యార్థినుల ఫిర్యాదు చేసిన లైట్ తీసుకున్న వార్డెన్ను సస్పెండ్ చేయాలంటూ ఉదయాన్నే ఆదేశాలు జారీ చేశారు. మెస్ కాంట్రాక్టర్ పైన విచారణ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు లోకేష్. ఏఎన్యూ లేడీస్ హాస్టల్ సాంబార్లో కప్పకు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, గతంలో జెర్రీ వచ్చిందని కంప్లైంట్ చేసిన ఇంత నిర్లక్ష్యం వహించి ఇప్పుడు కప్ప, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? పూర్తి వివరాలేంటి? నాగార్జున యూనివర్సిటీ మహిళల హాస్టల్లో మహిళలకి విద్యార్థినీలకి ఇచ్చేటటువంటి ఫుడ్ లో నిన్న కప్పని విద్యార్థినీలు గుర్తించడం జరిగింది. వెంటనే ఆర్డర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వహించడంతో నిన్న 9 గంటల సమయం నుంచి కూడా మహిళా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఆందోళన చేపట్టడం జరిగింది. అర్ధరాత్రి వరకు కూడా వీళ్ళ ఆందోళన కొనసాగింది. అయితే అర్ధరాత్రి సమయంలో రిజిస్టర్ అక్కడికి వచ్చి కంపల్సరీగా రేపటి నుంచి మెన్యూ ప్రకారంతో పాటు క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా కూడా చర్యలు చేపడతామనే విధంగా కూడా హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆందోళన విరమించడం జరిగింది. అయితే ఈ ఆందోళన జరుగుతున్నటువంటి సమయంలో విద్యార్థినీలను బెదిరించడంతో పాటు ఈ విషయం బయటికి వెళ్తే తమ యొక్క భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందనే విధంగా కూడా హాస్టల్ వార్డెన్ భయపెట్టినట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం వీళ్ళు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ పైన చర్యలకు ఉపక్రమించారనే విధంగా చెప్పొచ్చు. హాస్టల్ వార్డెన్ గా ఉన్నటువంటి అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలని లోకేష్ ఆదేశించడం జరిగింది. ఇతనే మెస్ కాంట్రాక్టర్ గా ఉండటం, ఇతనే వార్డెన్ గా ఉండటం, ఇతని పైన విచారణ కూడా చేపట్టాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా ఫుడ్ బాగాలేదనే విధంగా కూడా ఫిర్యాదులు అందించడం, ఒక వారం క్రితం కూడా జెర్రీ అంటే ఫుడ్ లో జెర్రీ రావటం, దానిని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించడంతో నిన్న తప్ప ఫుడ్ లో రావటం, ఇదంతా కూడా కావాలని చెప్పి ఈ వార్డెన్ నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తుంది. ఇతనే మెస్ కాంట్రాక్టర్ అవటం, ఇదంతా కూడా విద్యార్థుల్ని భయపెట్టడం, ఇదంతా కూడా జరగటం నేపథ్యంలో కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ రోజు ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వార్డెన్ ని సస్పెండ్ చేయడంతో పాటు మెస్ కాంట్రాక్టర్ ను కూడా మార్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.